నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో గులాబీ బాస్ కేసీఆర్ బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కొన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహించారు. ఆ స్థానంలో బలమైనటువంటి అభ్యర్థి ఎవరు, సమీకరణాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ బేరీజు వేసుకొని బరిలోకి దిగాలి అని ఒక దిశానిర్దేశం చేశారు. ఇలాంటి సందర్భంలో తాజాగా నల్గొండ, చేవెళ్ళ 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి జరిగినటువంటి సమీక్షా సమావేశానికి ఆ పార్టీ నుంచి ఆశావాహుల జాబితాలో ఉన్నటువంటి ఇద్దరూ కూడా అటెండ్ కాలేదు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, అలాగే చేవెళ్ళ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఇద్దరూ కూడా అటెండ్ కాల. వాస్తవానికి మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలో వీళ్ళే పోటీ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని ఒక ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరిగింది. ఇటువంటి సందర్భంలో ఈ ఇద్దరికి ఏమైంది, ఎందుకు ఆ సమావేశానికి వెళ్ళలేదు అని ఇప్పుడు కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ వ్యవహారానికి సంబంధించి అంటే మెయిన్ వాళ్ళిద్దరూ వస్తారు అని అందరూ భావించారు. కానీ అసలైన వాళ్ళే ఎవరు వెళ్ళకపోవడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి కేసీఆర్ ఆగ్రహానికి గురై ఇద్దరికి కూడా కాల్ చేశారట. ఇద్దరూ కూడా ఫోన్లు లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఇదొక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది తెలంగాణలో. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనం చూస్తున్నాం. ఆ పార్టీలోంచి ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ వైపు లేదా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఈ ఇద్దరు సమావేశానికి డుమ్మా కొట్టడం. ఇప్పటికే గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కాంటాక్ట్లోకి వెళ్ళారు. అలాగే తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఆయనతో కూడా సుదీర్ఘమైనటువంటి మంతనాలు జరిపారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అమిత్ రెడ్డి. సో ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్లో తమకు సరైనటువంటి విలువ ప్రాధాన్యత లేదు, ఆ కారణంగానే పార్టీ మారబోతున్నారు అనేది కూడా జోరుగా ప్రచారం సాగింది. ఇలాంటి సందర్భంలో 2 నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఇద్దరు వస్తారని భావించారు అందరూ. కానీ రాకపోవడంతో ఆ నియోజకవర్గంలో ఆల్టర్నేటివ్ ఏంటి అనే దాన్ని ఎక్కువగా ఇప్పుడు దృష్టి పెట్టారు కేసీఆర్. ఇలాంటి సందర్భంలో ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, అలాగే చేవెళ్లకు కాసాని జ్ఞానేశ్వర్. ఆయన ఇటీవలనే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. అంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు అని అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఆయన పార్టీని వీడారు. ఇలాంటి క్రమంలో చేవెళ్ళ పార్లమెంటు స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ను బరిలోకి దింపాలి. అలాగే నల్గొండకు కంచర్ల కృష్ణారెడ్డి, ఈ ఇద్దరితో కూడా గులాబీ బాస్ మాట్లాడినట్లు, త్వరలోనే ఇద్దరిని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఎలా అయినా సరే మేము అక్కడ గెలిచి తీరాలి, ఎవరో పార్టీని విడిచిపెట్టినంత మాత్రాన మాకు ఆల్టర్నేటివ్ లేదా అనేది కూడా ఒక రకంగా కేసీఆర్ కొంతమంది అనుచరుల వద్ద మాట్లాడారట. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీలో తీవ్రమైనటువంటి గుబులు ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఇప్పుడున్నటువంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 15 అంటే బీజేపీ కూడా
టార్గెట్ 15 అంటుంది. ఉన్నటువంటి స్థానాలు 17. ఇలాంటి సందర్భంలో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి 9 స్థానాలు గెలుచుకోగలిగింది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఖచ్చితంగా బీఆర్ఎస్పై ప్రజల్లో నమ్మకం అనేది పోయింది. కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని కాంగ్రెస్ భావిస్తుంది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు అటు కాంగ్రెస్ వైపో లేదా బీజేపీ వైపో చూస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో కేసీఆర్కి ఒక రకమైనటువంటి ముప్పేట దాడనే చెప్పాలి. ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించుకొని ఏ విధంగా వెళ్తారు ముందుకి అనేది కీలకంగా మారినటువంటి అంశం.